హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 95. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రాజారావు గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ ఊరికి స్కూళ్ళు తీసుకొస్తానని, ఆడపిల్ల చదువుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దానికి పంచాయతీ కూడా ఒప్పుకున్నారు. ఇది విని బంగారాజు కోపంతో అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, ఇంకో విషయం మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను, అది ఆ కోట గురించి అని కావాలనే అన్నారు రాజారావు గారు. కోట అనగానే అక్కడున్న వాళ్ళందరూ మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేశారు. గౌతమ్ కూడా రాజారావు గారి మాటలు చాలా శ్రద్ధగా వింటున్నారు. ఆయన అనే ప్రతి మాటకి బంగారాజు రియాక్షన్ కూడా గమనిస్తూ ఉన్నాడు. తొందరలోనే ఆ కోట గురించి నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను అని తీర్పు చెప్పినట్టుగా చెప్పారు రాజారావు గారు. ఏం నిర్ణయం రాజారావు గారు అని అడిగారు అక్కడ పెద్దవాళ్ళు. బంగారాజు కోపం కసిగా మారి రాజారావు గారిని అక్కడే చంపేయాలి అన్న భావం తన కళ్ళల్లో తెలుస్తోంది. న్యాయ నిర్ణేతలు అనుమతి ఇస్తే, వాళ్ళ సమయం కూడా కొంచెం ఇస్తే, నేను వాళ్ళతో కూర్చొని అసలు ఆ కోట గురించి ఏం చేయాలో, ఆ కోట వల్ల ఊరికి ఏం సమస్య ఉందో తెలుసుకొని అందరితో కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. మీకు ఎప్పుడైనా సమయం కుదిరితే నాకు కబురు పెట్టండి, నేను వస్తాను అని అన్నారు రాజారావు గారు. మీరు ఊరు బాగోగులు గురించి మాట్లాడుతున్నారు. అలాగే మీరు వయసులో అనుభవంలో పెద్దవాళ్ళు. ఈ ఊర్లో మీరు ఎంత ముఖ్యమైన వ్యక్తో అందరికీ తెలుసు. మేము మీకు సమయం ఇవ్వటం ఏంటి రాజారావు గారు? మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మేమే మీ దగ్గరికి వస్తాం. ఊరు విషయం అంటున్నారు కాబట్టి ఊరు బాగుండడం కోసం మీకు ఎటువంటి సహాయమైనా చేస్తాం అని అన్నారు వాళ్ళు ఇద్దరు. ఇది విని బంగారాజు చాలా కోపంతో రాజారావు గారిని చూస్తూ ఉన్నాడు. చేసుకో, ఎంత మంచి చేస్తావో అంత మంచి చేసుకో, కానీ ఈ ఊర్లో వాళ్ళందరి ముందు నీ పరువుని గంగలో కలిపే టైం దగ్గరలో ఉంది. కూతురు పెళ్ళి అని విర్రవీగుతున్నావు కదా, కోట జోలికి వస్తున్నావు కదా, చూడు ఇప్పుడు నేనేం చేస్తాను అని మనసులోనే అనుకున్నాడు బంగారాజు. గౌతమ్ అందరినీ ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. బంగారాజు ఎవరు అని తెలిసినప్పటి నుంచి ఓరకంటతో రాజారావు గారు చెప్పే ప్రతి విషయం అతను ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఎలా తీసుకుంటున్నాడు అనేది గమనిస్తూనే ఉన్నాడు. పదరా మనవడా, ఇక్కడ మన పని అయిపోయింది అని అంది సూరమ్మత్త గౌతమ్తో. గౌతమ్ కూడా సూరమ్మత్తని తీసుకొని ఇంటికి బయలుదేరిపోయాడు. రాజారావు గారు ఇంకా చక్రి దారిలో ఏదో పని ఉండడం వల్ల గౌతమ్ని వెళ్ళిపోమని చెప్పారు. ఇంట్లో సీత ఇంకా వైదేహి గుమ్మం దగ్గరే పంచాయతీలో ఏం జరుగుతుందో అన్న భయంతో నించొని రాజారావు గారి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా గుమ్మం దగ్గర నించున్నావేంటి వదినా? పంచాయతీలో ఏం జరుగుతుందో ఏంటో అనా? అక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఆ మహాతల్లి పేరు చెప్తే పంచాయతీలో మాట కూడా వినరు అని అంది రాజీ. రాజీ మాటలు సీతాలక్ష్మికి అస్సలు నచ్చలేదు. తను కోపంతో ఎందుకలా అంటున్నావు అని అంది. నేనేమన్నాను వదినా, నిజమే కదా అంది. ఒక పిచ్చిదాని మాటలు ఎవరు పట్టించుకుంటారు అని హేళనగా అంది రాజీ. ఒకటి మర్చిపోయినట్టున్నారు పిన్ని మీరు, అక్కడ ఉంది బామ్మ, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలా చేస్తుంది అని అంది వైదేహి. రాజీ మూతి తిప్పుకుంటూ అవునులే అమ్మ, ఆమె నోటికి అడ్డు చెప్పేవారెవరు అని అసహనంగా అంది. ఎప్పటికైనా ఆవిడ తినే దాంట్లో గమ్ వేసేయాలి, ఇంకా ఎప్పటికీ మాట్లాడలేదు ముసలి, ఒక మూలన పడి ఉంటుంది అని మనసులోనే తిట్టుకుంటూ ఉంది రాజీ. అప్పటికే సాయంకాలం సమయం అవ్వడంతో మీరా కిందికి వచ్చి దేవుడి గదికి వెళ్ళి దీపారాధన చేస్తుంది. తనని అలా చూసి రాజీకి కోపం ఎక్కువైపోయింది. నువ్వు నీ కూతురికి ఏమి నేర్పించినా నేర్పించకపోయినా ఇదొక్కటి మాత్రం బాగా నేర్పించావు వదినా అని ఉడుక్కుంటూ అంది రాజీ. అసలు నీ సమస్య ఏంటి రాజీ? ఎప్పుడు చూడు నా కూతురు మీద పడి ఏడుస్తున్నావు. అసలే పంచాయతీలో ఏం జరుగుతుందో తెలియక గాబరా పడుతున్న సీతాకి రాజీ అనే మాటలు, తను మాట్లాడే విధానం నచ్చలేదు. ఇంకా మీరాని అనేసరికి కోపంగా ఈ మాటలు అన్నీ అంది. ఇదెక్కడి విడ్డూరమమ్మా, నేనిప్పుడు ఏమన్నా అన్నానా నీతో
అని అనగానే సీత చాలా ఆవేశంగా ముందుకు వెళ్ళబోయింది. అత్తయ్య, మీరు ఊరుకోండి. ఆవిడ కావాలనే మనకి కోపం తెప్పిస్తుంది. మనం కోప్పడి ఏమన్నా చేస్తే దానికి మీరానే కారణమని మావయ్య ముందు ముసలి కన్నీళ్లు కారుస్తుంది. ఆవిడ గురించి తెలిసిందే కదా అని అంది వైదేహి. అవును, నిజమే కదా అని అనుకుంది సీత. అప్పుడే అక్కడికి మంజు వచ్చింది. తనని చూసి, మంజు ఎలా ఉంది ఇప్పుడు, నొప్పి తగ్గిందా అని అడిగింది సీత. నేను బానే ఉన్నానమ్మగారు, వెన్నపూస రాశాక నొప్పి తగ్గింది అని అంది మంజు. సీత ఇది విని ఇంకేమనలేదు. తను వాకిలి వైపే చూస్తూ ఉంది. అత్తయ్య, మీరు ఎందుకు ఇంత దిగులు పడుతున్నారు? అంత భయం ఎందుకు? అందరూ ఉన్నారు కదా, ఆయన కూడా ఉన్నారు, గౌతమ్ ఉన్నాడు, అంతకు మించి బామ్మ ఉంది, తనే అన్నీ చూసుకుంటుంది అని అంది వైదేహి. వైదేహి, రాజీ అన్న మాటల్లో తప్పు లేదు. ఈ ఊళ్ళో వాళ్ళందరూ మీరా పేరు వింటేనే ఎలా ప్రవర్తిస్తారో తెలుసు కదా. మరి అలాంటిది ఇవాళ తన వల్లే వాళ్ళు వచ్చారు, ఇదంతా తన కోసమే జరిగింది అంటే అసలు వాళ్ళు వింటారా అని కంగారుగానే అంది సీత. మరి తర్వాత ఏం జరగబోతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. లింక్ని క్లిక్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.